రవాణా సౌకర్యాలు ఇండియన్ ట్రాన్స్పోర్ట్ అనే లెసన్ గురించి ప్రస్తుతానికి చర్చించడం జరుగుతుంది. భారతదేశం రవాణా సౌకర్యాలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న ఏ దేశంలోనైనా రవాణా సౌకర్యాలు ఉన్నట్లయితేనే ఆయా దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. రవాణా సౌకర్యాలు వేగంగా అనుకూలంగా ఉన్నప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసి వ్యాపారం కానీ ఉద్యోగస్తులు కానీ చేసుకోవడానికి అనుకూలంగా ఉండడం జరుగుతుంది. రవాణా సౌకర్యాల విషయానికి వచ్చినట్లయితే ఒకటి జల రవాణా, ఇది నెమ్మదిగా జరుగుతుంది, తక్కువ ఖర్చుతో కూడుకున్నది. రెండవది వాయు రవాణా, వేగంగా జరుగుతుంది, ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. మూడవది రోడ్డు రవాణా, దేశంలో అత్యధికంగా రోడ్డు మార్గాలనే ఉపయోగించడం జరుగుతుంది. ఇంకోటి రైలు రవాణా, సుదూర ప్రాంతాలకు పోవడానికి రైలు మార్గాలను ఉపయోగించుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి మన దేశంలో జల రవాణా గురించి చర్చించడం జరుగుతుంది. జల రవాణా ఇది మన దేశంలో చౌకైనది, నెమ్మదిగా జరుగుతుంది. జాతీయ జల మార్గాలను ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అంతఃస్థలీయ జల మార్గాల అభివృద్ధి సంస్థ నిర్వహిస్తుంది. దీన్ని 1986లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మన దేశంలో 5 ప్రధానమైన జల మార్గాలు కలవు. ఈ జల మార్గాలను ఉపయోగించి దేశంలో వివిధ ప్రాంతాలకు సరుకుల రవాణా చేయడం అనేది జరుగుతుంది. నేషనల్ వాటర్వేస్ 1 గంగా నది, మొత్తం పొడవు 1620 కిలోమీటర్, ప్రకటించిన సంవత్సరం 1986, ప్రారంభ స్థలం అలహాబాద్ ఉత్తరప్రదేశ్, చివరి స్థానం హల్దియా వెస్ట్ బెంగాల్. నేషనల్ వాటర్వేస్ 1 మ్యాప్లో చూసినట్లయితే ఇది ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్లోని హల్దియా వరకు కొనసాగుతుంది. ఈ నేషనల్ వాటర్వేస్ 1 ప్రాముఖ్యత ఉత్తర భారతదేశానికి సముద్ర తీరం లేదు, ఇవన్నీ భూపరివేష్టిత రాష్ట్రాలుగా కొనసాగుతున్నవి. కలకత్తా లేదా హల్దియా ఓడరేవు నుంచి ఎగుమతులను దిగుమతులను చేసుకోవడానికి ఈ జాతీయ జల మార్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ప్రధాన ఎగుమతులు దిగుమతులు ఈ మార్గం గుండా హల్దియా ఓడరేవు నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు చేసుకోవడానికి దిగుమతులు చేసుకోవడానికి ఈ జల మార్గాన్ని ప్రధానంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. గంగా నది జీవనది కాబట్టి సంవత్సరం మొత్తం జల రవాణాకు నేషనల్ వాటర్వేస్ 1 అనుకూలంగా ఉంది. జాతీయ జల మార్గం 2 బ్రహ్మపుత్ర నది, పొడవు 891 కిలోమీటర్, ప్రారంభం సంవత్సరం 1988, ప్రారంభ స్థలం అస్సాంలోని సదియా నుంచి అదే అస్సాంలోని దుబ్రి వరకు ఇది బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర తీరం లేనందున ఈ జాతీయ జలమార్గం ద్వారా ఎగుమతులను దిగుమతులను నిర్వహించుకోవడానికి ఈ బ్రహ్మపుత్ర నదిని నేషనల్ వాటర్వేస్ 2గా ప్రకటించడం జరిగింది. ఈ బ్రహ్మపుత్ర నది కూడా జీవనది, సంవత్సరం మొత్తం నౌకాయానానికి అనుకూలంగా ఉంటుంది. మ్యాప్లో చూసినట్లయితే ఇది సదియా నుంచి అస్సాం బంగ్లాదేశ్ సరిహద్దులోని దుబ్రి వరకు, అంటే బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్లో దుబ్రి నుంచి బంగ్లాదేశ్లో ప్రవేశించడం జరుగుతుంది. కాబట్టి జలమార్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచడం జరిగింది. ఈశాన్య రాష్ట్రాల వస్తువులు అనేక రకాల ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవడానికి, వచ్చిన వస్తువులను దిగుమతి చేసుకొని ఈ జల మార్గం ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి ఈ జల మార్గాన్ని
అభివృద్ధి చేయడం జరిగింది. నేషనల్ వాటర్వేస్ 3 ఇది వెస్ట్ కోస్ట్ కెనాల్, పశ్చిమ తీర కాల్వ, పొడవు 375 కిలోమీటర్. ప్రారంభ స్థలం కొట్టాపురం నుంచి కొల్లాం వరకు ఉంటుంది. ఈ జలమార్గంలో విభాగాలు, ఈ జలమార్గంలోని ఒకటి ఉద్యోగ మండల్ కాల్వ, చంపకరన్ కాల్వ, కేరళ రాష్ట్రం ప్రారంభించింది 1993. ఈ పశ్చిమ తీర కాల్వ ప్రధానంగా కేరళ రాష్ట్రంలో రవాణాకు ఎంతో ఉపయోగపడుతుంది. కేరళ రాష్ట్రంలో బ్యాక్ వాటర్స్ లేదా వృష్ట జలాలు, వెనుక జలాలు ఎక్కువగా ఉండడం వల్ల రవాణాతో పాటు టూరిజం అభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది. కొట్టాపురం అనేది కేరళలో ఉంటుంది. ఈ పశ్చిమ తీరం వెంబడి మొత్తం ఇది కొనసాగుతుంది. అష్టముడి సరస్సు సమీపంలో ఉన్న కొల్లాం వరకు కొనసాగుతుంది. నేషనల్ వాటర్వేస్ 4 తూర్పు తీర కాల్వ, పొడవు 2890 కిలోమీటర్. ఈ జాతీయ జలమార్గంలో 4 భాగాలు కలవు. ఒకటి గోదావరి నది, 2 కృష్ణా నది, 3 కాకినాడ కాల్వ, ఏలూరు కాల్వ, కొమ్మూరు కాల్వ, బకింగ్హామ్ కాల్వ. జాతీయ జలమార్గం 5లో భాగంగా కొనసాగుతున్నది. ఈ జలమార్గం విస్తరించిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని భద్రాచలం సమీపంలోని చర్ల నుండి రాజమండ్రి వరకు గోదావరి నది నౌకాయానానికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ ఛత్తీస్గఢ్, తమిళనాడు, పుదుచ్చేరి. ఈ జాతీయ జలమార్గం 4 దక్షిణ భారతదేశంలో ప్రధానంగా కొనసాగుతుంది. దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదులన్నీ నైరుతి ఋతుపవనాలపైన ఆధారపడి ఉండడం జరుగుతుంది. నీరు సంవత్సరం పొడవు అందుబాటులో ఉండదు. ఓన్లీ సీజనల్ వాటర్వేస్గా ఇది కొనసాగడం జరుగుతుంది. ఓన్లీ సీజనల్ వాటర్వేస్గా కొనసాగడం జరుగుతుంది. ఇది ఒకసారి మ్యాప్లో చూసినట్లయితే భద్రాచలం సమీపంలోని చర్ల, ఇది తెలంగాణ భాగానికి రావడం జరుగుతుంది. రాజమండ్రి నుంచి ఆంధ్రప్రదేశ్, ఇది కాకినాడ. నెక్స్ట్ ఏలూరు కెనాల్, విజయవాడ, కొమ్మూరు కెనాల్, బకింగ్హామ్ కెనాల్, పులికాట్ లేక్, చెన్నై, పాండిచ్చేరి వరకు నేషనల్ వాటర్వేస్ 4 కొనసాగడం జరుగుతుంది. సీజనల్గా మాత్రమే ఇది మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. నేషనల్ వాటర్వేస్ 5 పొడవు 588 కిలోమీటర్. బ్రాహ్మణి, మహానదులు ఇందులో భాగంగా ఉన్నవి. ప్రకటించిన సంవత్సరం 2008. ఈ అంతఃస్థలీయ జలమార్గాల ద్వారా దేశంలో వివిధ ప్రాంతాలకు సరుకుల రవాణా అనేది ప్రధానంగా జరుగుతుంది. 1967లో
అంతర్జాతీయ జలమార్గాల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం నుండి ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు ఎగుమతులు చేయడానికి 90% అంతర్జాతీయ జలమార్గాలనే ఉపయోగించడం జరుగుతుంది. ఈ అంతర్జాతీయ జలమార్గాల కార్పొరేషన్ యొక్క ప్రధాన కార్యాలయం కలకత్తాలో కలదు. పశ్చిమ బెంగాల్ కలకత్తాలో కలదు. అంతర్జాతీయ జలమార్గాల కోసం కేంద్ర ప్రభుత్వం 1958లో షిప్పింగ్ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. మన దేశంతో అనుసంధానమైన సముద్ర జలమార్గాలు, అంతర్జాతీయ జలమార్గాల ద్వారా దేశీయ, విదేశీయ, ప్రపంచవ్యాప్తంగా, ఖండాంతరంగా వ్యాపారాలు నిర్వహించడం జరుగుతుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో జలమార్గాలు అనేది కీలక పాత్ర వహించడం జరుగుతుంది. భారతదేశం నుండి ఇతర దేశాలకు సరుకులను భారీ ఎత్తున ఎగుమతులు చేయడానికి అంతర్జాతీయ జలమార్గాలు భారత్తో అనుసంధానమై ఉన్నవి. ఓసారి మీరు మ్యాప్లో చూడండి. ఒకప్పుడు పోర్చుగీస్ వారు దేశానికి చెందిన పోర్చుగల్ చెందిన వ్యక్తి వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనే విధానం ఒకసారి మ్యాప్లో చూసినట్లయితే అతను పోర్చుగల్లో బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రం గుండా ఆఫ్రికా ఖండం మొత్తం తిరిగి గుడ్ ఆఫ్ ఆగ్రా ద్వారా మొజాంబిక్ ఛానల్ గుండా ప్రవేశించి 1498 క్యాలికట్ తీర ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఇది యూరోపియన్ దేశాల నుంచి భారతదేశం రావడానికి చాలా సుదీర్ఘమైన జలమార్గం. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా భూమార్గాలు అనేటివి అందుబాటులో ఉండేవి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన క్రుసేడ్స్ మత యుద్ధాలలో రెండవ మహమ్మద్ నాటి కాన్స్టాంటినోపుల్ నేటి ఇస్తాంబుల్ను ఆక్రమించుకోవడంతో భూమార్గాలు అనేటివి మూసివేయడం జరిగింది. దీనికి ప్రత్యామ్నాయంగా పోర్చుగల్ రాజు హెన్రీ అట్లాంటిక్ మహాసముద్రంలో నౌకాయాన పాఠశాలను ఏర్పాటు చేసి ఉత్సాహవంతులైన యువకులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా బయలుదేరి జలమార్గాల అన్వేషణ చేస్తూ వివిధ ప్రాంతాలకు జలమార్గాలను కనుక్కోవడం జరిగింది. ఆ విధంగానే వాస్కోడి గామా భారతదేశానికి 1498లో జలమార్గాన్ని కనుక్కోవడం జరిగింది. ఇది ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి రావడం జరుగుతుంది. దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికి గుడ్ ఆఫ్ ఆగ్రా మార్గంగా పిలవడం జరుగుతుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా యూరోపియన్ దేశాలకు భారత్ నుండి ఎగుమతులు చేయాలనుకున్నట్లయితే సపోజ్ ముంబై నుంచి అరేబియా సముద్రం గుండా గల్ఫ్ ఆఫ్ ఎడెన్, ఎర్ర సముద్రం, సుయాజ్ కాల్వ, మధ్యధరా సముద్రం, జిబ్రాల్టర్ జలసంధి, అట్లాంటిక్ మహాసముద్రంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అట్లాంటిక్ మహాసముద్రంలోకి ప్రవేశించిన తర్వాత యూరోప్ దేశాలకు పోవాలనుకున్నట్లయితే ఈ మార్గాన్ని ఉపయోగించడం జరుగుతుంది. సుయాజ్ కాల్వ ఇది ఈజిప్టు భూభాగమైన
సినాయి ద్వీపకల్పంలో కలదు. ఈజిప్టు భూభాగమైన సినాయి ద్వీపకల్పంలో కలదు. ఈ సినాయి ద్వీపకల్పం యొక్క ప్రత్యేకత, ఇది ఆఫ్రికా ఖండాన్ని ఆసియా ఖండాన్ని కలుపుతుంది. మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రాన్ని వేరు చేయడం జరుగుతుంది. ఈ సుయాజ్ కాల్వను సినాయి ద్వీపకల్పం గుండా తవ్వడం జరిగింది 1869లో. 1956లో సుయాజ్ కాల్వను జాతీయం చేయడం జరిగింది. ఎప్పుడైతే సుయాజ్ కాల్వను ప్రారంభించడం జరిగిందో యూరోపియన్ దేశాలకు భారీ ఎత్తున ఎగుమతులు దిగుమతులు కొనసాగుతున్నవి. సుయాజ్ కెనాల్ ప్రాముఖ్యత ప్రపంచంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలకు, ముడి సరుకులు ఉత్పత్తి చేస్తున్న దేశాలకు మధ్యలో ఉండడం జరుగుతుంది. మరియు అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ కాల్వ మధ్యలో ఉండడం జరుగుతుంది. అందుకనే సుయాజ్ కాల్వను 24/7 ప్రపంచవ్యాప్తంగా నాటో దళాలు కాపలా గాయడం జరుగుతుంది. ఈ కాల్వ ద్వారా యూరోపియన్ దేశాలతో పాటు అట్లాంటిక్ మహాసముద్రంలోని ప్రవేశించి ఆఫ్రికా ఖండం తూర్పు తీర దేశాలకు, అమెరికా ఖండం అంటే కెనడా, అమెరికా తూర్పు తీరాలకు, దక్షిణ అమెరికా ఖండం తూర్పు తీర దేశాలకు రవాణా జరుగుతుంది. ఇక్కడ నుంచి పనామా కెనాల్లో ప్రవేశించిన తర్వాత ఉత్తర అమెరికా ఖండం, పశ్చిమ తీర దేశాలకు, దక్షిణ అమెరికా ఖండం, పశ్చిమ తీర దేశాలకు రవాణా చేయడం జరుగుతుంది. పనామా కాల్వ ప్రాముఖ్యత, ఈ పనామా కాల్వ ఉత్తర అమెరికా ఖండాన్ని, దక్షిణ అమెరికా ఖండాన్ని వేరు చేయడం జరుగుతుంది. మధ్య అమెరికా దేశమైన పనామా గుండా పనామా కాల్వను మొదటి ప్రపంచ యుద్ధంలో తవ్వడం జరిగింది. ఈ పనామా కాల్వను గేట్వే ఆఫ్ పసిఫిక్ ఓషియన్ అని పిలవడం జరుగుతుంది. ఇది ఉత్తర అమెరికా ఖండాన్ని, దక్షిణ అమెరికా ఖండాన్ని వేరు చేస్తుంది. ఈ పనామా కాల్వ పొడవు సుమారు 90 కిలోమీటర్, సుయాజ్ కాల్వ పొడవు సుమారు 162 కిలోమీటర్. వీటితో పాటు భారతదేశం నుండి ఆగ్నేయ ఆసియా దేశాలకు మరియు చైనా, రష్యాలకు వ్యాపారం చేయడం కొరకు, ఎగుమతులు చేయడం కొరకు మనం ఇడ మల్కా జలసంధి మార్గాన్ని ఉపయోగించడం జరుగుతుంది. మల్కా జలసంధి అనేది దీని ముఖద్వారంలో సింగపూర్ సిటీ కలదు. ఇది ప్రపంచ నౌకాయాన కూడలి. ఇది మనకు మలేషియా, సుమిత్రా దేశాల మధ్య కలదు. ఈ జలసంధి గుండా ప్రయాణించి ఆగ్నేయ ఆసియా దేశాలకు మరియు చైనా మరియు రష్యా దేశాలకు వ్యాపారం చేయడం జరుగుతుంది. సుదూర ప్రాంతాల కొరకు, ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కొరకు ఆస్ట్రేలియా మార్గాన్ని భారతదేశం నుంచి ఉపయోగించడం జరుగుతుంది. ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాలకు రవాణా కొరకు ఈ మార్గాన్ని ఉపయోగిస్తాం. భారీ ఓడలు ఈ సుయాజ్ కెనాల్ కానీ పనామా కాల్వకు కానీ ఏమైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు భారతదేశం నుంచి
గుడ్ ఆఫ్ ఆగ్రా గుండా భారీ నౌకలు ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సుయాజ్ కెనాల్ ప్రారంభించడం వల్ల ముంబై ఓడరేవు ప్రాముఖ్యత పెరగడం జరిగింది. మొత్తం విదేశీ ఎగుమతుల్లో ఈ కాలువ ద్వారానే ఎక్కువగా ఎగుమతులు జరుగుతున్నవి. ఈ కాలువ ప్రారంభించడం వలన మనకు లండన్ నుంచి ముంబైల మధ్య సుమారు 7,000 కిలోమీటర్ల దూరం తగ్గింది. భారతదేశంలో ప్రధాన ఓడరేవులు, వాటి ప్రాముఖ్యత. ఓడరేవు అంటే సముద్రాన్ని భూభాగంతో కలిపే ద్వారాన్నే ఓడరేవు అని పిలుస్తాం. దేశంలో 13 భారీ ఓడరేవులు కలవు. చిన్న మధ్యతర ఓడరేవులు 200 వరకు కలవు. చిన్న మధ్యతర ఓడరేవులు 200 వరకు కలవు. దేశంలో 12 ఓడరేవులు ప్రభుత్వ రంగంలో ఉన్నవి, 1 కార్పొరేట్ రంగంలో కలవు. మొత్తానికి భారతదేశంలో ఉన్న 13 భారీ ఓడరేవులకు అంతర్జాతీయ హోదా కలదు. ఈ 13 భారీ ఓడరేవులను కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. చిన్న మధ్యతర ఓడరేవులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్పొరేట్ సెక్టార్లో ఉన్న ఎన్నోర్ అనే ఓడరేవు ప్రైవేట్ సెక్టార్లో నిర్వహించడం జరుగుతుంది. పశ్చిమ తీరంలో గల ఓడరేవులు ఉత్తరం నుండి దక్షిణానికి ఇది శ్రీలంక, ఇండియన్ ఓషియన్, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ. పశ్చిమ తీరంలో గల ప్రముఖ ఓడరేవు కాన్లా ఓడరేవు. దీనికి మరొక పేరు దీన దయాల్ పోర్ట్. ఇది గుజరాత్లో కలదు. కాన్లా ఓడరేవు గుజరాత్లోని కచ్ సింధు శాఖలో ఉంటుంది, లేదా కచ్ గల్ఫ్ అని పిలుస్తాం. ఈ ఓడరేవు భారతదేశానికి స్వాతంత్రం రాకంటే ముందు కరాచీ ఓడరేవుకు అనుబంధ ఓడరేవుగా ఉండే. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత కరాచీ ఓడరేవు పాకిస్తాన్కు పోవడం వలన ముంబై ఓడరేవు పైన ఒత్తిడి పెరగడం జరిగింది. ఒత్తిడి తగ్గించడానికి కాన్లా ఓడరేవును శరవేగంగా అభివృద్ధి పరచడం జరిగింది. అందుకని ఓడరేవును ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ పార్టీషన్ అని పిలవడం జరుగుతుంది, లేదా స్వేచ్ఛాయుత ఓడరేవు అని పిలుస్తాం. ఇది మన దేశంలో ఉన్న ఏకైక టైడల్ ఓడరేవు. మన దేశంలో ఉన్న ఏకైక టైడల్ ఓడరేవు. ఎందుకంటే సింధు శాఖలో ఉంటుంది కాబట్టి సింధు శాఖ అన్నా లేదా గల్ఫ్ అన్నా సముద్ర జలాలు భూభాగంలోకి యు ఆకారంలో చొచ్చుకొని వస్తే దాన్ని ఇంగ్లీష్లో గల్ఫ్ అంటాం, తెలుగులో సింధు శాఖగా వ్యవహరించడం జరుగుతుంది. ఇది ఆటుపోటుల పైన లేదా టైడల్ ఓడరేవుగా ఈ కాన్లా ఓడరేవును పిలవడం జరుగుతుంది. కాన్లా ఓడరేవు నుంచి ప్రధాన ఎగుమతులు పశువుల ఎముకలు, కాటన్ టెక్స్టైల్స్, ఉప్పు మరియు పెట్రోలియం కెమికల్స్. ప్రధాన దిగుమతుల విషయానికి వచ్చినట్లయితే భారీ యంత్ర పరికరాలు, ముడి చమురు, సహజ వాయువు ఈ ఓడరేవు నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఈ గుజరాత్ మరియు ఈ ఓడరేవుకు సంబంధించిన విస్తీర్ణం
అంటే ఇట్టర్లాండ్ అనేది పెద్ద మొత్తంలో విస్తరించింది కాబట్టి ఎగుమతులకు దిగుమతులకు ఈ ఓడరేవు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ముంబై ఓడరేవు మహారాష్ట్ర. ఈ ఓడరేవు దేశంలో పెద్ద ఓడరేవు. ఇది సాల్సెట్టి ద్వీపంలో కలదు. సుయాజ్ కాల్వ ప్రారంభించిన తర్వాత ఈ ఓడరేవు ప్రాముఖ్యత అనేది పెరగడం జరిగింది. దేశంలో పెద్ద ఓడరేవు. మొత్తం ఎగుమతులు 100% అనుకున్నట్లయితే సుమారు 30% ముంబై ఓడరేవు నుండే ఎగుమతులు జరుగుతున్నవి. ముఖ్యంగా యూరోపియన్ దేశాలకు ఎగుమతులు కొనసాగుతున్నవి. ఈ ముంబై ఓడరేవు నుంచి ప్రధాన ఎగుమతులు కాటన్ టెక్స్టైల్స్, రెడీమేడ్ గార్మెంట్స్, ముడిపత్తి పెద్ద మొత్తంలో ఎగుమతి చేయడం జరుగుతుంది. ప్రధాన దిగుమతులు భారీ యంత్ర పరికరాలు, క్రూడ్ ఆయిల్, ముడి చమురు భారీగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ముంబై పారిశ్రామికీకరణ ఎక్కువ జరిగింది కాబట్టి పారిశ్రామిక వస్తువులు కూడా ముంబై నుంచి ఇతర దేశాలకు భారీ ఎత్తున ఎగుమతులు జరుగుతున్నవి. నవసేవ ఓడరేవు ఇది జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ఆఫ్ ముంబైగా కూడా పిలవడం జరుగుతుంది. ఈ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ఆఫ్ ముంబై నవసేవ అనే ద్వీపంలో కలదు. ఇది ముంబైకి అనుబంధ ఓడరేవుగా కొనసాగుతుంది. దేశంలో అత్యాధునికమైన ఓడరేవు. దీన్ని కంటైనర్ పోర్టుగా అభివృద్ధి చేయడం జరిగింది. ముంబై ఓడరేవు పైన ఒత్తిడి తగ్గించడానికి ఈ నవసేవ ఓడరేవును నిర్మించడం జరిగింది. నెక్స్ట్ మార్ముగోవా ఓడరేవు గోవా. ఈ మార్ముగోవా ఓడరేవు ప్రధానంగా జువారి నది ఎడమగట్టున కలదు. ఈ మార్ముగోవా ఓడరేవు ద్వారా గోవాలో లభించే ముడి ఇనుమును ఇరాన్ మరియు మొదలైన దేశాలకు ఎగుమతులు చేయడం జరుగుతుంది. ముడి ఇనుముతో పాటు కొబ్బరి వస్తువులు, తమలపాకులు, పసుపు మొదలైన వస్తువులను కూడా ఎగుమతులు చేయడం జరుగుతుంది. దిగుమతుల విషయానికి వచ్చినట్లయితే భారీ యంత్ర పరికరాలు, ముడి చమురు భారీగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. న్యూ మంగళూరు ఓడరేవు కర్ణాటక. ఈ న్యూ మంగళూరు ఓడరేవును గేట్వే ఆఫ్ కర్ణాటక అని పిలుస్తాం. ఈ న్యూ మంగళూరు ఓడరేవు గురుపుర నది ముఖద్వారంలో కలదు. కర్ణాటకలో లభించే ముఖ్యంగా కుద్రేముఖ్, కెన్మన్ గండి అనే ఇనుప గన్ల నుంచి ముడి ఇనుమును ఈ న్యూ మంగళూరు ఓడరేవు ద్వారా ఇతర దేశాలకు ఎగుమతులు చేయడం జరుగుతుంది. ముడి ఇనుముతో పాటు కాఫీ సీడ్స్ మొదలైన వస్తువులను ఎగుమతులు చేస్తున్నాం. దిగుమతులు భారీ యంత్ర పరికరాలు, ముడి చమురు, పెట్రోలియం పదార్థాలు భారీగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఈ న్యూ మంగళూరు ఓడరేవుకు సమీపంలోనే కార్వార్ వద్ద అత్యాధునికమైన నౌకాదళ కేంద్రం కలదు. దాని పేరు సముద్రపు పక్షి. దీన్ని యుద్ధ నౌకలను నిర్వహణ కొరకు
ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ కొచ్చిన్ ఓడరేవు కేరళ. ఇది వెంబనాడు సరస్సు తీరంలో కలదు. ముఖ్యంగా దీన్ని క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అనే పేరుతో పిలుస్తాం. ఇది సహజ సిద్ధంగా సుందరమైన ఓడరేవు. ప్రధాన ఎగుమతులు కొబ్బరి వస్తువులు, మసాలా దినుసులు, రబ్బర్ గుడ్స్. ప్రధాన దిగుమతుల విషయానికి వచ్చినట్లయితే భారీ యంత్ర పరికరాలు, ముడి చమురు, సహజ వాయువు భారీగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది ఈ పశ్చిమ తీరంలో గల ఓడరేవుల ద్వారా. సో నెక్స్ట్ క్లాస్లో మిగతా ఓడరేవుల గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది.